అనుకోకుండా ఒక వ్యక్తి నదిలో పడి కొట్టుకుపోతుంటే అక్కడ ఉన్నవాళ్ళు గమనించారు. ఆ నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వారిలో ఈతకు వచ్చిన వారిని కాపాడమని అడిగారు. ఆ చేపలు పట్టే వారిలో ఒక గజెత్తగాడు. కానీ ఆ ఈతగాడు నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసి ఒక నవ్వు నవ్వి, కంగారు పడకండి, కాసేపు ఆగాక వెళ్తాను అన్నాడు. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి, ఒక మనిషి ప్రాణం పోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? నీకు కావాలంటే డబ్బులు పడేస్తాం, ముందుకు వెళ్ళి కాపాడు అనగానే ఆ ఈతగాడు మళ్ళీ నవ్వి ఇంకోసారి నదిలోకి తొంగి చూశాడు. ఈసారి క్షణం ఆలస్యం చేయకుండా దూకేసి ఆ వ్యక్తి జుట్టు పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి అతను తాగిన నీళ్ళు కక్కించాడు. మొత్తానికి ఆ వ్యక్తి బ్రతికాడు. డబ్బులు ఇస్తాను అనగానే కాపాడాడు అని భావించి అందరూ ఆ ఈతగాడికి డబ్బులు ఇవ్వబోయారు. అయితే ఆ ఈతగాడు నవ్వి నాకొద్దు అనగానే మరి ఎందుకు ఆలస్యం చేశావని అడిగితే ఒక ఈతరాని వ్యక్తి ప్రమాదశాత్తు నదిలో పడిపోతే ప్రాణభయంతో ఎలా బయటికి రావాలని తాపత్రయంలో తన కాళ్ళు చేతులు రెండు బాగా ఆడిస్తాడు. అలా వాళ్ళు భయంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన వారిని కూడా ముంచేస్తారు. కాబట్టి వారు అలసిపోయిన తర్వాత వారి దగ్గరికి వెళితే చాలా సులువుగా దగ్గరికి వస్తారు. అందుకే నేను ఆలస్యంగా అతని దగ్గరికి వెళ్ళానని సమాధానం ఇచ్చాడు. మనకి ఓపికన్నందువరకు దేవుని దగ్గర నుండి సహాయం దొరకదు. ఎప్పుడైతే ఒట్టి చేతులతో ఆయన ముందు మోకరిస్తామో అప్పుడే మనకు ఆయన దగ్గర నుండి సహాయం దొరుకుతుంది.